ముందుగా మన ఛానల్ని ఎంతో ఆదరించి 1000 మంది సబ్స్క్రైబర్స్ అయ్యారు. అందుకు మీ అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు. ఈ రోజున మంగళవారం, అలాగే శివుడికి ఎంతో ఇష్టమైన కార్తీక మాసం, అలాగే ఈ రోజునే సంకటహర చతుర్థి ఆరుద్ర నక్షత్రంలో పడడం ఎంతో విశిష్టమైన రోజు. ఈ రోజున వినాయకుడికి పూజ చేస్తే మన కోరికలు తప్పక ఫలిస్తాయని నమ్మకం. అయితే సంకష్టహర చతుర్థి యొక్క ప్రత్యేకత ఏంటి? ఆ చతుర్థి పూజ వ్రత విధానం ఏమిటి? దీని వెనుక ఉన్న పురాణ కథ ఏమిటో ఈ రోజున తెలుసుకుందాము. మానవులను కష్టాల నుండి గట్టెక్కించేది సంకటహర చతుర్థి వ్రతం. గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథులలో ప్రధానమైనది చవితి తిథి. అయితే ఈ చవితి లేదా చతుర్థి పూజను 2 రకములుగా ఆచరిస్తారు. మొదటిది వరద చతుర్థి, రెండవది సంకష్టహర చతుర్థి. అమావాస్య తరువాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతమును వరద చతుర్థి అని, పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతమును సంకష్టహర చతుర్థి లేదా సంకటహర చతుర్థి వ్రతం అని అంటారు. ఇందులో వరద చతుర్థిని వినాయక వ్రతంగా వినాయక చవితి రోజున చేసినట్టుగా ఆచరించెదరు. సంకటములను తొలగించే సంకటహర చతుర్థి వ్రతమును మాత్రం ఆలంబనగా ఆచరిస్తూ ఉంటారు. ఒకవేళ సంకష్టహర చతుర్థి మంగళవారం కానీ వస్తే దానిని అంగారక చతుర్థి అని అంటారు. అలా కలిసి రావడం చాలా విశేషమైన పర్వదినం. అంగారక చతుర్థి నాడు సంకటహర చతుర్థి వ్రతం ఆచరించడం వల్ల జాతకములో ఉన్న కుజదోష సమస్యలన్నీ తొలగడంతో పాటుగా చేసే పనులలో ఉన్న సంకటములన్నీ తొలగి సఫలత చేకూరుతుందని ప్రతీది. ప్రతి మాసం కృష్ణపక్షంలో అనగా పౌర్ణమి తర్వాత 3-4 రోజుల్లో చవితి వస్తుంది. ప్రదోషకాల సమయమునకు అంటే సూర్యాస్తమయ సమయంలో చవితి ఎప్పుడు ఉంటుందో ఆ రోజున సంకష్టహర చవితిగా పరిగణించాలి. అయితే 2 రోజులు ప్రదోష సమయంలో చవితి ఉండడం సాధారణంగా జరగదు. ఒకవేళ ఎప్పుడైనా అలా జరిగితే 2వ రోజున సంకటహర చవితిగా గమనించాలి. సంకటహర చతుర్థి వ్రత పూజా విధానం ఇప్పుడు మనం తెలుసుకుందాము. సంకష్టహర చవితి వ్రతాన్ని 3, 5, 9, 11 లేక 21 రోజులలో ఆచరించాలి. అనంటే సంకష్టహర చతుర్థి రోజున ప్రారంభమై వచ్చే 3 చవితులు అంటే చవితి తిథులు, లేక 5 చవితులు లేదా 11 చవితి తిథులలోనూ ఈ వినాయకుడిని పూజించాలి. ఈ వ్రతాన్ని బహుళ చవితి నాడు ప్రారంభించాలి. వ్రతాచరణ రోజున ప్రాతకాలమే తలస్నానం చేసి ఆ తరువాత గణపతిని పూజించాలి. 1/2 మీటరు పొడవున్న తెలుపు లేదా ఎరుపు రవికెల గుడ్డ ముక్క తీసుకొని వినాయకుడిని ముందు పెట్టి దానిని పసుపు కుంకుమలతో అలంకరణ చేసి మనసులో ఉన్న కోరికను తలుచుకొని 3 గుప్పిళ్ళ బియ్యాన్ని గుడ్డలో వేసిన తరువాత తమలపాకులు, 2 ఎండు ఖర్జూరాలు, 2 వక్కలు దక్షిణలో పెట్టి మనసులోని కోరికను మరోసారి తలుచుకొని ముడుపు కట్టాలి. సంకటనాశన గణేశ స్తోత్రము, సంకటహర చతుర్థి వ్రత కథను చదవవలెను. ఆ మూటను స్వామి ముందు పెట్టి ధూపం వెలిగించి కొబ్బరికాయ లేదా పళ్ళు, అలాగే అతనికి ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్లను చేసి నైవేద్యంగా సమర్పించాలి. తదుపరి వీలున్నవారు గణపతి ఆలయానికి వెళ్ళి 3 లేక 11 లేక 21 ప్రదక్షిణలు శక్తానుసారముగా పూజ చేయాలి. అలాగే ఈ రోజున స్వామివారిని అత్యంత భక్తి శ్రద్ధలతో గరికతో పూజను చేసుకోవాలి. అలాగే ఇంకా శక్తిగలవారు గణపతి హోమమును చేయించుకున్నా కూడా చాలా మంచిది. సూర్యాస్తమయం వరకు పూజ చేసి వినాయకుడిని కదపకుండా సూర్యుడు అస్తమించిన తరువాత స్నానం చేసి దీపం వెలిగించి తిరిగి వినాయకుడికి లఘువుగా పూజ చేయాలి. నియమం పూర్తయిన తరువాత వినాయకుడికి కట్టిన మడుపు బియ్యంలో పొంగలి చేసి స్వామికి నివేదించి, అలాగే వినాయక చవితి రోజున మనము ఏ విధంగా పలహారాలు చేసి స్వామికి నైవేద్యం పెడతామో అదేవిధంగా ఆఖరి చవితి తిథి రోజున స్వామివారికి ఇవన్నీ కూడా నైవేద్యంగా సమర్పించాలి. సంకటహర చతుర్థి వ్రత కథను ఇప్పుడు మనము తెలుసుకుందాము.
ఒకనాడు ఇంద్రుడు తన గొప్ప భక్తుడు అయిన భృగండి అనే ఋషి దగ్గర నుంచి ఇంద్రలోకానికి తిరిగి వెళుతుండగా గర్సేన్ అనే రాజు రాజ్యం దాటే సమయంలో అనేక పాపములు చేసిన ఒకానొక వ్యక్తి ఆకాశంలో పయనించే ఆ విమానంపై దృష్టి సారించాడు. అతని దృష్టి సోకగానే ఆ విమానం చటుక్కున భూమిపై అర్ధాంతరంగా ఆగిపోవడం జరిగింది. ఆ ఇంద్ర విమానం అద్భుతమైన వెలుగులకి ఆశ్చర్యచకితుడైన దేశపు రాజు సురసేనుడు గబగబా బయటకు వచ్చి ఆ అద్భుతాన్ని చూసి ఆశ్చర్యం చెందుతూ చూడసాగారు. అక్కడ ఇంద్రుని చూచి ఎంతో సంతోషానికి లోనైన మహారాజు ఆనందంతో నమస్కరించారు. ఇంద్రునితో అక్కడ విమానం ఎందుకు ఆపినారో కారణం అడిగాడు. అప్పుడు ఇంద్రుడు, ఓ రాజా, మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన వ్యక్తి ఎవరిదో దృష్టి సోకి విమానం మార్గ మధ్యలో అర్ధాంతరంగా ఆగింది అని చెప్పాడు. అప్పుడు ఆ రాజు, అయ్యా, మరి మళ్ళీ ఆగిపోయిన విమానం ఎలా బయలుదేరుతుంది అని అడిగాడు వినయంగా. అప్పుడు ఇంద్రుడు, ఇవాళ పంచమి, నిన్న చతుర్థి. నిన్నటి రోజున ఎవరైతే ఉపవాసం చేశారో వారి పుణ్యఫలాన్ని నాకు ఇస్తే నా విమానం తిరిగి బయలుదేరుతుంది అని చెప్పాడు. సైనికులంతా కలిసి రాజ్యమంతా తిరిగారు. అన్వేషిస్తూ ఒక్కరైనా నిన్నటి రోజున ఉపవాసం చేసిన వారు కనబడకపోదురా అని. కానీ దురదృష్టవశాత్తు అలా ఎవ్వరూ దొరకలేరు. అదే సమయంలో కొందరు సైనికుల దృష్టిలో ఒక గణేశదూత వచ్చి మరణించిన స్త్రీ మృతదేహాన్ని తీసుకువెళ్ళడం కనబడింది. సైనికులు వెంటనే ఎంతో పాపాత్మురాలైన స్త్రీని ఎందుకు గణేశలోకానికి తీసుకుని వెళుతున్నారని ప్రశ్నించారు. దానికి గణేశదూత, నిన్నంతా ఈ స్త్రీ ఉపవాసం ఉంది, తెలియకుండానే ఏమీ తినలేదు. చంద్రోదయం అయిన తర్వాత లేచి కొంత తిన్నది. రాత్రంతా నిద్రించి చంద్రోదయ సమయాన లేచి కొంత తినడం వల్ల ఆమెకు తెలియకుండానే సంకష్ట చతుర్థి వ్రతం చేసింది. ఈరోజు మరణించింది అని చెప్పాడు. అంతేకాక ఎవరైనా తమ జీవితకాలంలో ఒక్కసారైనా ఈ వ్రతం చేస్తే వారు గణేశలోకానికి కానీ స్వనందలోకానికి కానీ చేరుకోవడం మరణాంతరం తథ్యం అని చెప్పాడు. గణేశుని దూతనప్పుడు సైనికులు ఎంతో ప్రతిమలాడారు. ఆ స్త్రీ మృతదేహాన్ని తమకిమ్మని, అలా చేస్తే విమానం తిరిగి బయలుదేరుతుందని ఎంతో చెప్పారు. ఆమె పుణ్యఫలాన్ని వారికి ఇవ్వడానికి గణేశుని దూత అంగీకరించనే లేదు. ఆమె దేహంపై నుండి వీచిన గాలి ఆ విమానం ఆగిపోయిన చోట చేరి విస్ఫోటనం కలిగించింది. మృతదేహ పుణ్యఫలం పొందినది కావడం వలన ఆ దేహాన్ని తాకిన గాలి సైతం పుణ్యం పొందింది. దాని వలన ఇంద్రుడి విమానం బయలుదేరిందని చెప్పొచ్చు. ఇంతటి విశిష్టత కలిగిన సంకష్టహర చతుర్థి పూజను మనందరము కూడా చేసుకుని తరిద్దాము. మన కోరికలను తీర్చి మన పనిలో విఘ్నాలను తొలగించే ఆ విఘ్నేశ్వరుణ్ణి ఈ రోజున భక్తి శ్రద్ధలతో పూజించుదాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రోత్సహించండి. అలాగే ఇలాంటి మరెన్నో కథలు 10 మందికి చేరాలంటే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా కమెంట్ రూపంలో తెలియజేస్తారని నమ్ముతున్నాను. ధన్యవాదాలు.